హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం రీల్స్. నా పేరు మల్లేశ్వరి. యాజ్ యూజువల్ గా మనం బిగ్ బాస్ 8th సీజన్ వచ్చేసింది. మనం కూడా వీడియో చేసుకోవడానికి రెడీ అయిపోయాం. అయితే ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 ఎక్కడ జరుగుతుందంటే యాజ్ యూజువల్ అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్. అలాగే హోస్ట్ గా అయితే నాగార్జున గారు వ్యవహరిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అయితే ఇంకా అంబటి అర్జున్ అయితే వ్యవహరిస్తున్నారు. అంబటి అర్జున్ వచ్చి బిగ్ బాస్ సీజన్ 7 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చాడు. తను దేవత లాంటి సీరియల్స్ కూడా నటించారు. సో సీరియల్ గా చూసే వాళ్ళకైతే అంబటి అర్జున్ గురించి అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడైతే ఈ రోజు శనివారం అయితే షూటింగ్ ఆల్రెడీ సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఏవీలు చేసుకునే వాళ్ళకి ఏవీలు, అలాగే స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వీడియో చేసే టైం అయితే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టు అయితే తెలుస్తోంది. స్టార్టింగ్ అయితే సోనియా ఆకుల గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చాలా మంది చాలా నేమ్స్ అయితే రివీల్ చేశారు, కానీ సోనియా ఆకుల అనేది అయితే నేమ్ కొత్త నేమ్. ఈ అమ్మాయి అయితే బీటెక్ చేసింది, అలాగే ఎల్ఎల్బి చేసింది. తనైతే షార్ట్ ఫిల్మ్స్ చేసింది. జార్జ్ రెడ్డి సినిమాలో అయితే హీరో చెల్లెల పాత్ర అయితే పోషించింది. అలాగే యాడ్స్, అలాగే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ లో కూడా యాక్ట్ చేసింటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యష్మి గౌడ. యష్నా ముకుంద మురారి చూసిన వాళ్ళకి, సీరియల్ చూసిన వాళ్ళకైతే యష్మి గౌడ అయితే బాగా తెలిసింది. తనైతే మోడల్, యాక్టర్. యష్మి గౌడ పెర్ఫార్మెన్స్ కూడా అయితే ముగిసినట్టు అయితే తెలుస్తుంది ఈ రోజు. అలాగే నిఖిల్ మలయక్కర్ సీరియల్ నటుడు. దీని కావ్య నిఖిల్ ఐడియా ఉండే ఉంటది. ఇద్దరు ఫెయిర్, చాలా ఫేమస్ అయ్యారు వీళ్ళిద్దరు యూట్యూబ్ లో కూడా. నిఖిల్ మలేకర్ తినది కూడా షూటింగ్ అయిపోయినట్టయితే తెలుస్తోంది. అలాగే శేఖర్ భాష ఐడియా ఉంది కదా. తను ఒక 20 years గా ఆర్జేలో ఉన్నాడు. అలా క్రికెట్ కామెంటరీగా వర్క్ చేస్తూ కూడా తను ఒక జర్నలిస్ట్. కానీ ఈ మధ్య తను ఎక్కువగా ఫేమస్ అయింది అయితే రాజ్ తరుణ్, అలాగే లావణ్య ఎపిసోడ్ కు సంబంధించి తను చాలా ఫేమస్ అయ్యారు. ఆయనకైతే బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది తన అంబిషన్ అని చెప్పేసి, అలాగే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కూడా తను ట్రై చేసినట్టు ఈ బిగ్ బాస్ కి అయితే వస్తున్నట్టు రీసెంట్ గా తను చేసిన ఇంటర్వ్యూలో అయితే బిగ్ బాస్ కు తను సెలెక్ట్ అయినట్టు కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు. శేఖర్ భాష ఏవి కూడా పూర్తయినట్టయితే తెలుస్తుంది. శేఖర్ భాష కూడా హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు. అలాగే బెజవాడ బేబక్క తను అమెరికాలో ఉంటూనే యూట్యూబర్ గా తను మంచి వీడియోలు చేస్తూ మంచిగా పాపులర్ అయింది. తను అంటే మన సంప్రదాయానికి తగ్గట్టుగా వీడియోలు చేస్తూ, అలాగే తను అంటే ఓవర్ గా ఫ్యాషన్ గా అలా చేయకుండా మన తెలంగాణ సాంప్రదాయాలు పాటిస్తూ అలా తనైతే వీడియోలు చేస్తూ ఉంటుంది. బెజవాడ బేబక్క అని చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. తను కూడా అయితే తను కూడా ఏవి పూర్తయింది. తను కూడా హౌస్ లో అడుగు పెడుతున్నట్టయితే తెలుస్తుంది. అలాగే నైనిక తన డీ డాన్సర్ గా అయితే తనైతే చాలా పేరు పొందింది. తను అక్కడ తన కో డాన్సర్ సాయితో కూడా తను అప్పట్లో తను పాపులర్ అయింది. తన ఇద్దరు పేర్లు కలిపి కూడా సైనిక అనేది పెట్టేసి అయితే పాపులర్ చేశారు. తర్వాత తన కెరీర్ లో ఎదగడానికి అయితే అదంతా సాయితో ఉన్నదంతా కూడా ఫ్రాంక్ కేవలం పాపులర్ అవడానికి అలా చేసింది అన్నట్టయితే తనైతే బయటకు వచ్చి తన కెరీర్ అయితే తను చూసుకుంటుంది. ఈ విధంగా అయితే నైనిక అయితే బిగ్ బాస్ షోకి వస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్, నైనిక అయిపోయింది. న్యూస్ రీడర్ కళ్యాణి కూడా ఈ బిగ్ బాస్ సీజన్ కి అయితే తనకు ఏవి కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది. తను కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 7 నేమ్స్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి వస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా విష్ణుప్రియ ఒకటి యాంకర్. తను కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. మానస్ తో పాటు పర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగా హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం, లాహిరి మూవీలో హీరో ఆదిత్య ఓం. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. సో ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ వస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే అభయ్ నవీన్ పెళ్లి చూపులు సినిమాలో కూడా తను ఒక కీ రోల్ పోషించాడు. నెక్స్ట్ వచ్చేసరికి కిరాక్ సీత కూడా వస్తున్నట్టయితే తెలుస్తోంది. సౌమ్యారావు ఐడియా ఉంటది, సీరియల్స్ నటి, కన్నడ సీరియల్ నటి. అలాగే ఈ మధ్య జబర్దస్త్ లో అనసూయ బయటికి వెళ్ళిపోయినాక జబర్దస్త్ నుంచి సౌమ్యారావుని యాంకర్ గా తీసుకున్నారు. తర్వాత తను కూడా వెళ్ళిపోయినాక 2 షోలకి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా రష్మినే చేసింది యాంకర్ గా. ఇప్పుడైతే తను సౌమ్యారావు అనమాట. తర్వాత తను కూడా వస్తున్నట్టే తెలుస్తుంది. అలా ఖయ్యూమ్ అలీ అంటే ఆలీ బ్రదర్, తను కూడా అయితే వస్తున్నట్టయితే తెలుస్తోంది. నెక్స్ట్ సింగర్ సాకేత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తాడు అన్నట్టయితే తెలుస్తోంది మనకి. అలాగే అభిరామ్ హీరో, తను కూడా నటించాడు. అభిరామ్ వర్మ కూడా వస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ అంజలి పవన్ గత 2 సీజన్స్ నుంచి అంజలి పవన్ వస్తుంది అనుకుంటున్నాము, కానీ రాలేదు. ఈసారి సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వస్తుంది అన్నట్టయితే తెలుస్తోంది.
నెక్స్ట్ అయితే రీతు చౌదరి జబర్దస్త్ నుంచి అందరికి పరిచయం. ఆది ఉన్నాడు కదా, హైపర్ ఆది టీమ్ లో అయితే తను ఎక్కువగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంద్రనీల్, మొగలి రేకులు చూసిన వాళ్ళందరికీ ఇంద్రనీల్ ఫేమస్ బాగా. అలాగే చాలా మందికి కూడా ఫేవరెట్ సీరియల్ యాక్టర్. అయితే యూట్యూబ్ లో కూడా వాళ్ళ వైఫ్ తో కలిసి తను యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. మేఘాలలో అనే యూట్యూబ్ కూడా వాళ్ళిద్దరూ ఫేమస్ అయ్యారు. మిలియన్స్ లో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ విధంగా అయితే ఇంద్రనీల్ కూడా వస్తున్నాడు. నెక్స్ట్ సహార్ కృష్ణన్ యాక్ట్రెస్. సహార్ కృష్ణన్ తిను కూడా అయితే యాక్ట్రెస్. అలాగే తిను మిస్ ఆంధ్రగా కూడా సెలెక్ట్ అయింది. తిను కూడా వస్తున్నట్టయితే తెలుస్తోంది. నెక్స్ట్ ఇంతకు ముందు అనుకున్నట్టు చాలా మంది అన్నట్టయితే బరిలెక్క గాని, అమృత ప్రణయ్ గాని, అమర్ వైపు తేజస్విని వస్తుంది అన్నారైతే తనకైతే ఏదో సీరియల్లో నటించే అవకాశం వచ్చిందంటే నెక్స్ట్ సీజన్ కు చూద్దాంలే అన్నట్టయితే ఈ సీజన్ కి అయితే తను డ్రాప్ అయినట్టయితే తెలుస్తోంది. అలాగే ఇంకా రూమర్ ఏంటంటే పాత వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా మధ్యలోంచి పంపిస్తారు అని అన్నట్టయితే అనుకుంటున్నారు. వాళ్ళ సీజన్ వాళ్ళు హరితేజ, ఆదర్శ్. అలాగే థర్డ్ సీజన్ నుంచి అయితే పునర్నవి, అలాగే వితిక షేరు తెలుసు కదా, వరుణ్ సందేశ్ వైఫ్, వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అయితే చెప్పలేం మనం. అలాగే నాగమణికంఠ కూడా వస్తున్నట్టయితే చెప్తున్నారు. తర్వాత అలాగే సయ్యద్ అబూబకర్, మోడల్ కేటగిరీలో సయ్యద్ అబూబకర్, అలాగే కిరాక్ ఆర్పి అంటున్నారు. కానీ కిరాక్ ఆర్పి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే తను రావట్లేదు అన్నట్టయితే చెప్పాడు. సో కిరాక్ ఆర్పి అయితే రావట్లేదు. అలాగే రాకింగ్ రాకేష్ రావచ్చు. రవితేజ చౌదరి తను యూఎస్ఏలో ఉంటాడు, తన డాక్టర్. అలాగే మోడల్ కూడా, యాక్టర్. తనైతే యూఎస్ఏలో ఉంటాడు. తను కూడా రవితేజ చౌదరి కూడా వస్తున్నట్టయితే మనకి తెలుస్తోంది. అలాగే పరమేశ్వర్, తన యాక్టర్ అండ్ డైరెక్టర్. తను యాక్చువల్ గా డైరెక్టర్ గా వచ్చారు. అయితే తన హీరో లక్షణాలు ఉన్నాయని అందరూ ప్రోత్సహించడం వల్ల అయితే యాక్టర్ అయ్యాడు. తర్వాత తనైతే డైరెక్టర్ గా మారి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు కూడా తీశారు. సో ఆయన కూడా, పరమేశ్వర్ కూడా వస్తున్నట్టయితే తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ ఇప్పుడు 9:30కి స్టార్ట్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. 9:30 అయితే అందరు చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. 10:30 కల్లా అయిపోతుంది కాబట్టి, ఇంతకుముందు 10కి స్టార్ట్ చేసి 11 వరకు ఉండేది. సో ఇప్పుడు మనకి 10:30 కల్లా బిగ్ బాస్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి 8th సీజన్. మనం ఇంకా 8th సీజన్ గురించి అయితే మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉందాము. ఇప్పటి వరకు అయితే మనకైతే కన్ఫర్మ్ లిస్ట్ అయితే సోనియా, అలాగే యష్మి గౌడ, నిఖిల్ మలయక్కర్, నెక్స్ట్ నైనికా, అలాగే శేఖర్ భాష, బెజవాడ బేబక్క, అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి అయితే కన్ఫర్మ్ అయినట్టయితే తెలుస్తోంది. నా వీడియో కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.